రైతులు వచ్చే వర్షాకాలం కోసం ఈ వేసవి కాలంలో చేపట్టవలసిన ముఖ్యమైన కార్యక్రమంలో మొదటిది చెరువు నల్ల మట్టిని పొలాల్లోకి తీసుకోవడం. చెరువు నల్ల మట్టి కోసం చెరువులని తోలుకోవడం ద్వారా వచ్చే వర్షాకాలంలో కురిసేటువంటి వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందని, అందుకోసం తప్పనిసరిగా సంబంధిత అధికారుల ద్వారా చెరువులోని మట్టిని తీసుకోవడం కోసం సరైన అనుమతి తీసుకొని రైతులు చెరువు నల్ల మట్టిని పొలాలకు తరలించడం వల్ల పొలం యొక్క భూసారం పెరగడంతో పాటు నీటి నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుందని, చెరువు నల్ల మట్టిలో పంటకు కావలసినటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉండడం ద్వారా పంటకు అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని చెరువు నల్ల మట్టి వినియోగంపై దంతెపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ రైతులు పాల్గొన్నారు. ఏ బ్యాంకులన్నా అకౌంట్ ఓపెన్ చేసుకొని అట్లాంటివి ఏమైనా చేంజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎండాకాలంలో మొన్న తప్పుడు వానలు పడ్డాయి కాబట్టి అందరు తప్పనిసరిగా ఒక్కసారి ట్రాక్టర్తోని. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దంతెపల్లి గ్రామంలో చెరువు నల్లమట్టి వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెరువు నల్లమట్టి అనేది నల్ల బంగారంతో సమానం. మనకు భూమి పై పొరల్లో ఉన్నటువంటి సారవంతమైన భూమి వర్షం తాకిడికి మనకు కొట్టుకొని వచ్చి పల్ల ప్రాంతంలో ఆగుతుంది. వీటిలో జంతు కళేబరాలతో పాటుగా పంట వ్యర్థాలన్నీ కూడా ఉండడం వల్ల అవి సంవత్సరాల తరబడి నిక్షిప్తమైపోయి మంచి సారవంతమైన నల్లమట్టిగా తయారవుతుంది. ఈ నల్లమట్టిలో భూమికి కావాల్సినటువంటి భూమిలో ఉండేటువంటి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఉంటాయి. ఇవి పంటకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తాయి. కాబట్టి రైతులు ఇది తక్కువ ధరలతో, అతి తక్కువ ఖర్చుతో దొరికేటువంటి ఎరువుతో సమానం. కాబట్టి ఇది రైతులందరూ కూడా వినియోగించుకొని ట్రాక్టర్ల ద్వారా తమ చెరువు నల్లమట్టిని మనం పొలాలకు తరలించుకోవడం వల్ల భూమి యొక్క భూసారం పెరగడంతో పాటుగా భూభౌతిక శక్తి, రసాయన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. ఇంకొకటి, మనకు వాతావరణ శాఖ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మనము చెరువులను ఎక్కువ లోతుగా చేసుకోవడం ద్వారా మనం వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని మన భూగర్భ జలాలన్నీ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని సారవంతం చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.